హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడా. అయితే ఈ బ్రెడ్ పకోడాని కాస్తంత డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ బ్రెడ్ పకోడా కోసం ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసుకున్నాను. అదేవిధంగా కాస్తంత క్యాబేజ్ తురుము, ఓకే, దాంతోపాటు కొంచెం అంత కొత్తిమీర తురుము, అలాగే కాస్తంత కరివేపాకు తురుము, అలాగే 4 పచ్చిమిరపకాయలు చీలికలు, ఇవన్నీ ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడంత ఉప్పు, కాస్తంత పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు గట్టిగా అదిమి ఈ విధంగా కలపండి. అప్పుడు ఏంటంటే మనకి క్యాబేజీలో ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఓకే, దాంతోపాటు మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి జస్ట్ కాస్తంత వామ్ తీసుకొని ఈ విధంగా వేసుకొని దీంతోపాటు బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక 5 బ్రెడ్ స్లైసెస్ ఒక 5 తీసుకుందాం. 5 తీసుకొని దాంతోపాటు ఒక బౌల్లో కాస్తంత వాటర్ తీసేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ విధంగా డిప్ చేసుకుందాం. జస్ట్ ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత మొత్తం నీరంతటిని స్క్వీజ్ చేసేసేయండి. స్క్వీజ్ చేసి దీంట్లోకి ఈ విధంగా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా, మొత్తాన్ని కలుపుకున్నాను కదా. కాకపోతే నాకు కొంచెం జారుడుగా అనిపించింది. అంటే మనకి చెప్పాను కదా, ఆనియన్స్ క్యాబేజీలో వాటర్ విడిచిపెడుతుంది కదా, అదేవిధంగా మనం బ్రెడ్ కూడా వాటర్లో డిప్ చేసుకుంటూ వేసాం కాబట్టి ఇంకొంచెం బైండింగ్ వేస్తే బాగుంటుంది అనిపించింది. కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు అయితే మైదా వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, మన పిండి అయితే ఫామ్ అయిపోయింది కదా. అయితే ఇదంతా కలిపే లోపలే మనం ఏం చేయాలి, స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. అప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది, మన పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పకోడీని అయితే వేసుకుందాం. ఎస్, చూసారు కదా, ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు స్టవ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనకి పకోడీ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా తీసుకొని జస్ట్ పకోడీలా వేసుకోండి. చూసారా, ఇలా ఫ్లాట్గా. ఇలా పకోడీని అయితే వేసుకున్నాం కదా. వేసుకున్న వెంటనే అయితే కలపకండి. ఓకే, ఒక నిమిషం జస్ట్ చాలు. 1 నిమిషం పాటు అదేవిధంగా సెట్ అవ్వడానికి విడిచిపెట్టేసేయండి. ఇలా 1 మినిట్ సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకున్నాక మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మన పకోడీ అనేది మంచిగా వేగి, అంటే చాలా చక్కగా వేగి మంచి రంగు కూడా వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇలా జాలీ గరిటె తీసుకొని ఆయిల్ని అంతా డ్రైన్ చేసేసుకొని ఒక టిష్యూ నాప్కిన్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ముందు వేసుకున్న విధంగానే మిగతా పిండిని కూడా పకోడీలా వేసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీ బ్రెడ్ పకోడాని తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ బ్రెడ్ పకోడాని తయారు చేసుకుని ఇంటికి 10 హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.